ఇక విశాఖ హనీ ట్రాప్ కేసులో జాయ్ జమియా అనే కిలాడి లేడీకి ఎంవీపీ పోలీసులు గట్టి షాక్నిచ్చారు. భీమిలి కంచరపాలెం కేసులో జమియాకు బెయిల్ లభించింది. దీంతో ఆమె విడుదలైంది. అయితే విశాఖ కేంద్ర కారాగారం నుంచి విడుదలైనటువంటి కొద్దిసేపటికే జమియాను ఎంవీపీ పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు. 2024లో ఓ బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జమియాను అరెస్ట్ చేసినట్టు తెలియజేశారు. సమాజంలో ఉన్నత వర్గాలకు చెందినటువంటి హనీ ట్రాప్ చేసి ఇక మత్తుమందు ఇచ్చి నగ్న వీడియోలు తీసింది. ఇక వాటితో బాధితులను బెదిరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, హనీ ట్రాప్ విషయంలో కూడా ఎంవీపీ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ జైల్లో ఉన్నప్పటికీ కూడా బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం ఆ బాధితులు ఏమైనా బయటకు వచ్చారా? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అక్కడ? రైట్ సాయిరామ్, చూసుకుంటే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి సంపన్నులు ఎవరైతే ఉంటారో వారే ఆమెకు టార్గెట్. ముఖ్యంగా తన అందచందాలతో వల విసిరి ఏదైతే హనీ ట్రాప్ కేసులో జైలుకు వెళ్ళినటువంటి జాయ్ జమీమా అనేటటువంటి యువతి ఏదైతే ఉందో ఆమెకు సంబంధించి నిన్నే ఎంఈపీ పోలీసులు కూడా మరలా ఆమెనైతే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరలా జైలుకి అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోలేదు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 2024లో విశాఖకు చెందినటువంటి ఒక యువకుడికి వల విసిరి హనీ ట్రాప్ కేసుకు సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో యావత్ దేశమే పూర్తిగా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి జాయ్ జమీమా అనేటటువంటి యువతతో వందలాది మందికి కూడా లింకులు ఉన్నట్టు కూడా పోలీసులు అయితే ఆధారాలు అయితే సేకరించారు. అయితే ఆ దిశగా కూడా కేసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఏదైతే విశాఖ ఏదైతే ఇక్కడికి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి సంబంధించినటువంటి ఆ విశాఖ పరిధికి సంబంధించినటువంటి ఒక యువకుడికి వల విసిరి అతని వద్ద నుంచి లక్షలాది రూపాయలు గుంజేయడమే కాకుండా అతనికి బ్లాక్మెయిల్కి పాల్పడటం, ఓ రూములో బంధించి చిత్రహింసలకు గురి చేసినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి అతనైతే విశాఖ పోలీసులను ఆశ్రయించారు. విశాఖ పోలీసులను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో జాయ్ జమీమా వలప లేడీకి సంబంధించినటువంటి ఆ హిస్టరీ అంతా కూడా ఒకసారిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఫిర్యాదుతో పోలీసులు అయితే జాయ్ జమీమాను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత దర్యాప్తు చేస్తుండగా ఇస్తుపోయినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. జాయ్ జమీమాకు సంబంధించినటువంటి బాధితులంతా కూడా పెద్ద ఎత్తున కూడా పోలీస్ స్టేషన్లో క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎంవీపీ పోలీస్ స్టేషన్తో పాటు అటు భీమిలి, ఇటు కంచరపాలెం, గోపాలపట్నం 4 పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా జాయ్ జమీమా తమల్ని మోసం చేసిందంటూ వల విసిరి ఇబ్బంది పెట్టింది, అలాగే ఆ నగ్న చిత్రాలు షూట్ చేసిందంటూ కూడా ఫిర్యాదులు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటు కంచరపాలెం భీములకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే నమోదయ్యాయో దానికి సంబంధించిన అంశంలో జాయ్ జమీమా ఇప్పటివరకు అయితే విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో నిన్ననే ఆ సాయంత్రం అయితే ఆమెకు విశాఖ కేంద్ర కారాగారంకు సంబంధించినటువంటి దాంట్లో గడుపుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఆ కంచరపాలెం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే బెయిల్ అయితే దొరికింది. బెయిల్ దొరికినటువంటి సంతోషం క్షణాల్లో ఆరిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోలేదు. ఎందుకంటే జాయ్ జమీమాకి పూర్తిగా విశాఖ పోలీసులు అయితే ఒకసారిగా షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎంవీపీ ప్రాంతానికి చెందినటువంటి పోలీసులు మరో కేసులో కూడా జాయ్ జమీమాని అరెస్ట్ చేసి ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చిందో మళ్ళీ అదే రోడ్డు వల్ల కూడా జైలుకి అయితే పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే యువకులన్నింటినీ కూడా టార్గెట్ చేసుకున్నటువంటి జాయ్ జమీమా కొంతమంది ఆమెకు సంబంధించినటువంటి సన్నిహితుల నుంచి కూడా బ్యాచ్గా అయితే నడిపినటువంటి వ్యవహారం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే డబ్బు ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వారందరితో కూడా పరిచయం చేసుకున్నటువంటి జాయ్ జమీమా వారిపై వల విసిరి పూర్తిగా కూడా వారికి సంబంధించి మత్తుమందించి నగ్న దృశ్యాలు అయితే ఆ చిత్రీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో బ్లాక్మెయిల్కి పాల్పడినటువంటి జాయ్ జమీమా పైన అయితే ఫిర్యాదులు కూడా అందినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.